రికార్డింగ్ నెంబర్ 182 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. కిరణముల వలె వాడియై ప్రసరించుచున్న బాణముల వర్షముచే యక్షులందరును వికలాంగులై తాము ధరించిన ఆయుధములతో వెనుదిరిగి పరుగెత్తిరి. గరుడుని చూచి మహాసర్పములు ఎదిరించి పోరునట్లు కొందరు రోషముతో ఎదురు తిరిగి వ్యర్థముగా పోరాడిరి. ధ్రువుని బాణవర్షముచే కాళ్ళు, చేతులు, తొడలు, శిరస్సు తెగిపడుచుండెను. చేతులు తెగిన మొండెములు నడచుచుండెను. తల పుచ్చెలు, చెవులు, ముక్కులు గాలిలో ఎగురుచుండెను. యోగిజనులు సూర్యమండలము భేదించుకొని ఏ లోకము చెందుదురో ఆ లోకములోనికి సూటిగా యక్షులు మాయమగుచుండిరి. ధ్రువుడు అంతులేకుండా యక్షులను రూపుమాపుచుండెను. దూరము నుండి అతని తాత మనువు ఆ దారుణ దృశ్యము పరికించుచుండెను. నిరపరాధులైన యక్షులను, తనకన్న దుర్బలులను లెక్కకు మిక్కిలిగా చంపుచున్న ధ్రువుని సమీపించి ఋషిగణములతో ప్రత్యక్షమై యుద్ధము వారించి మనువు ఇట్లనెను, నాయనా, ఒక్కడు కదా నీకు అపరాధము చేసెను. ఇన్ని వేల మంది నిరపరాధులను సంహరించితివి. ఇంతటి రోషము తగునా? నీవు మహాతపస్సు చేసితివి. రోషము నరకమునకు కారణము. ఒక యక్షుడు నీ సోదరుని సంహరించనని గదా నీవింత రోషపడితివి. మమకారం అట్లనిపించును. ఒక్క సోదరుడు చనిపోయిన నీకే ఇట్లున్నచో ఇంతమంది చనిపోగా మిగిలిన యక్షులకు రోషము కలుగుట ఇంత మాత్రము సహజము కాదా? వెంటనే ఈ ప్రయత్నము ఆపుము. నీవు నా మనుమడవు, మనది నిర్మల వంశము. మనువు వంశము వాడిట్లు తగని పని చేసెనన్నచో మనువునకు అప్రతిష్ట కాదా? ఒక్కనికై ఇంతమందిని చంపితివి, ఆ ఒక్కడు తిరిగి వచ్చెనా? అక్రమమింక మానుము. మనము నారాయణుని అడుగుజాడలను అనువర్తింపవలసిన వారము. దేహములపై అభిమానము వలన పశుప్రాయులము కారాదు. దేహాభిమానముననే హింసాబుద్ధి కలుగును. ఒక్కమారు స్మరింపుము. నీవు తపస్సు చేసినప్పుడు అవలంబించిన ధ్యానమేమి? సర్వజీవులను నీయందు ధ్యానించితివి కదా. నారాయణుని ఈ సర్వజీవుల యందలి మూర్తిగా ఆరాధించితివి కదా. అట్లు కానిచో మరి ఒక విధముగా నారాయణుని ధ్యానించుట సాధ్యమా? అతని పదములు మరి ఒక విధానమున పూజించుట సాధ్యమా? అతనిని ప్రసన్నుని చేసి అతని శాశ్వత పద స్థితిని గడించుకుంటివి కదా. నిత్యము సర్వజీవులలో నారాయణుని ధ్యానించువాడవు. అట్లు ధ్యానించు భాగవతుల మనస్సుకు నచ్చిన వాడవు. సాధు ప్రవర్తనుడవని నలుగురిచే స్తుతింపబడిన వాడవు. నీవి పాపకర్మము చేయుట ఎట్లు సాధ్యమైనది? బాలక, మనము అవలంబింపవలసిన మార్గము వినుము. ఎదుటివాడు ఎట్టివాడైనను విచికిత్సక్కరలేదు. మహాత్ముల యందు సహన బుద్ధి సాధింపవలెను. నీకన్నా గొప్పవారి యందు ఓర్పు వహింపవలెను. నీతో సమానమైన వాని యందు మైత్రి వహింపవలెను. నీకన్నా తక్కువ వారి యందు దయ చూపవలెను. మిగిలిన సమస్త జంతువుల యందు సమబుద్ధి కలిగి వర్తింపవలెను. అప్పుడే అందరి యందు సమముగా నిండి ఉన్న నారాయణుడు దర్శనమిచ్చును. అతడు సంతోషించినచో జీవుడు తన ప్రకృతి గుణముల నుండి విమోచనము పొందును. తన్ను గూర్చి తానెరిగిన సమస్తము నుండి విమోచనము చెందును. ఇక మిగిలిన తాను నారాయణుడే. ఈ స్థితియే బ్రహ్మానందము. మరి ఒక ఉపదేశము వినుము. ఈ సృష్టి అంతయు కార్యములు కారణములు అనబడు సంబంధములతో నిండి ఉన్నది. ఈ సంబంధములు ఇనుప గొలుసులలోని భాగముల వంటివి. అయస్కాంత స్పర్శచే ఇన్నియు అయస్కాంతముగా మారునట్లు నారాయణుని స్పర్శచే సర్వము నారాయణమయమగును. అట్టి ఈశ్వరుడు నిమిత్త మాత్రముగా ఇన్ని రూపులై తిరుగుచుండును. వాని మాయయందు గుణములు పుట్టును. గుణముల కలయికలచే పంచభూతాదులు పుట్టును. వాని కలయికచే స్త్రీ పురుష భావములు ఉదయించును. ఈ భావములచే స్త్రీ పురుషాది రూపములు ఉదయించుచున్నవి. ఈ సృష్టి అంతయు వాని నుండియే ప్రతి నుండి దారము వలె వెలువడి ముడివైచుకుని వానియందే వర్తించును. మరల వానిలోనికే చినిగిపోవును. జీవులచే భావించబడుటకు అలవి కాని కాలము మహాశక్తిగా పనిచేసి గుణములను దారములుగా పేని విభజించి ఏర్పాటు చేయును. ఇట్లు జీవులుగా విభజింపబడిన శక్తి గలవాడు ఒక్కడే ఇన్నిటియందు భాషించుచున్నాడు.
ఆది అంతములు లేనివాడయ్యు తన నుండి పుట్టిన వారిచే తన రూపములను పుట్టించుచున్నాడు కనుక అతడే సృష్టికర్త. తన నుండి పుట్టిన వారిచే తన రూపములను చంపించుచున్నాడు అతడే మృత్యువు. వానికి ఆది అంతము వ్యయము లేవు. ఈ సృష్టికి రక్షణమునకు లయమునకు కర్త వాడే కాని నీవు కాదు. అతడు యముడుగా వర్తించినప్పుడు సమవర్తనమే గాని నీవలే తనవారని శత్రువులని భేదములు లేవు. చూచితివా, చచ్చుటలో నీ సోదరుడును యక్షులును ఒక్కటియే. జగత్తు కర్మాధీనము. ఇసుక రేణువులు గాలిని అనుసరించి ఎగురుచున్నవి చూచితివా, అట్లే జీవులు కర్మస్వరూపుడైన దేవుని సంకల్పమును అనుసరించి వర్తింతురు. ఎవరైనను అస్వతంత్రులే. జీవుల ఆయువు యొక్క వృద్ధి క్షయములు తన్నంటకుండా దేవుడు జీవులుగా వర్తించుచున్నాడు. అయినను కర్మబద్ధుడైనప్పుడు కేవల జీవుడుగా వర్తించును. వాని కర్మఫలమే వాని ఆయువు యొక్క వృద్ధి క్షయములను నిర్ణయించును. వీరందరూ నీచే చనిపోయిరని భ్రమపడకుము. మరి ఒక మాట వినుము. జీవరాశుల కర్మలకును సాక్షిగా సర్వేశ్వరుడు వారియందే ఉండును. కనుకనే వానిని తెలుసుకొనుట కష్టము. అతని ఉనికిని గుర్తింపలేని వారిలో కొందరు ఈ జగత్తునకు కారణము స్వభావము అనుచున్నారు. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్. కొందరు కర్మమే సృష్టికి కారణము అనుకొందురు. కొందరు కాలముగా చూచుచున్నారు. కొందరు దానినే దైవము అనుచున్నారు. కొందరు కామము వలననే సృష్టి కలుగుచున్నది అనుచున్నారు. వీరినే అసుర స్వభావము కలవారు అందురు. వారి దృష్టిలో ఈ జగత్తునందొక ఈశ్వరుడు లేడు. సత్యమనున్నది ఎవరికి తోచినట్లు వారు భావింతురు అనుకొందురు. ఇట్లు వ్యక్త స్వరూపునిగా ఇన్ని రూపములతో భగవంతుడున్నాడు. అతనిని ఇట్టివాడు అనుటకు సాధ్యము కాదు. ఇన్ని శక్తులు సృష్టి రూపముగా ఉదయించుటకు హేతువుగా ఇమిడి ఉన్నాడు. అతడేమి చేయునో బ్రహ్మ రుద్రాదులకు కూడా తెలియదు. అతని తత్వము చూచిన వానికి చూచినట్లు కనిపించును గాని బోధపడదు. సృష్టి స్థితి లయములకు వాడు కారణమై ఉండగా ఈ కుబేరుని అనుచరులు నీ తమ్ముని చంపిరి అనుకొనుట భ్రాంతి. ఈశ్వరుడే సృష్టికి అతీతుడుగను అంతర్యామిగను అధిపతిగను సృష్టిగను సృష్టిని భావించువాడుగను నిలిచి ఉన్నాడు. తన నుండి పుట్టిన గుణములు తన్నంటలేవు, కర్మములు అంటలేవు. ఇక అహంకారమునకు అందడని వేరుగా చెప్పవలెనా? ఆ భగవంతుని గుణములు శక్తులు వివిధ నామములతో వ్యక్తులుగా తెలియబడుచున్నవి. ప్రజాపతులు కూడా వాని నామములనే తమ అస్తిత్వములుగా చూచుకొనగలుగుచున్నారు. ఆ పేర్లచే నియమింపబడిన వారై ముక్కులలో త్రాళ్ళు పోసిన పశువుల వలె తమ నామములచే తమ కర్మలయందు వానికి అధీనులై వర్తించుచున్నారు. అతడు దుష్టులకు మృత్యుభీతిగను సజ్జనులకు అమృత స్వరూపుడుగను గోచరించుచున్నాడు. వానినే నీవెరిగిన సర్వప్రకారముల రూపమున శరణు పొందుము. నీవు 5 ఏండ్ల వయసున ఉండగా పినతల్లి నిన్ను నిష్ఠురముగా పలికినది. దానితో మనస్సు బాధపడి తల్లిని విడిచి అడవికేగి తపస్సు చేసితివి. స్వచ్ఛమైన భక్తితో వాని నర్చించి మహావైభవమును ఆర్జించుకొంటివి. 3 లోకములకు పైనున్న స్థానము పొందితివి. ఈ వృత్తాంతమంతయు వాని వలన నీయందు జరిగినది కాని నీ వలన కాదు గదా. నీ పినతల్లికి అట్లు పలుకవలెనను బుద్ధి పుట్టుటకు ఆమె గాని నీవు గాని కారణము కాదు గదా. ఆ కారణమే భగవంతుడు. ఇట్లనేక రూపభేదములతో కూడిన ప్రపంచము ఎవనియందు భాషించుచున్నదో తెలిసికొనుము. వానికి తనకన్న వేరైనది మరి ఒకటి లేదు. హృదయమును మాత్సర్యాదుల నుండి పరిశుద్ధి చేసుకొని నిర్మల మనస్సుతో తనయందు వెదుకవలెను. తనకు తానే ప్రత్యక్షముగా భగవంతుడు కనిపించును. అతడు ఆనందముగాను శక్తిగాను సద్గుణములుగాను నీయందే గోచరించును. వానియందు భక్తియోగము సాధించి అన్ని జీవులయందు సమదృష్టి కలిగి ప్రవర్తింపవలెను. నేను నాది అని ముడివైచుకొనిన రూపమే అవిద్య. దానిని నీవు తొలగించుకొంటివి. ఇక శుభములకు హాని కలిగించు రోషము వలదు. ఔషధములచే రోగములు నశించును. హృదయమున రోషముచే లోకములు నశించును.
ఈ యక్షులు నీ సోదరుని చంపిరని కలహము పెంచుకొని కుబేరునకు అపరాధము చేసితివి. అతడు సదాశివుని సోదరుడు కదా. నీవు చేసిన ఈ అపరాధమునకు నీవే కుబేరుని సమీపించి అనుకూలునిగా చేసుకొమ్ము. లేనిచో పెద్దవారిలో భేదభావములు నిలిచిపోవును అని మనువు దయామయుడై ఉపదేశించి ధ్రువునిచే పూజింపబడిన వాడై ఋషులతో కలిసి వెడలిపోయెను. ఇంతలో యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు తన్ను స్తుతించుచుండగా కుబేరుడు బయలుదేరి వచ్చెను. ధ్రువుడు చంపుట మాని రోషము విడిచెనని తెలిసి సంతోషించి చూడవచ్చెను. తనకు నమస్కరించిన ధ్రువుని చూచి ఇట్లనెను, కుమారా, విరోధము విడిచిపెట్టుట చాలా కష్టసాధ్యమైన పని. నీ తాతగారి ఉపదేశమును గౌరవించి నీవు విరోధమును విడిచితివి గనుక నేను నీ ఎడల ప్రసన్నుడనైతిని. నా యక్షులను నీవు చంపితివని మనస్సున కష్టపెట్టుకొని ఉన్నచో నేను నిన్ను ఉపేక్షించెడివాడను కాను. జీవులు చనిపోవుటకు కాలమే కర్త అని ఎరుగుదును గనుక నీ యందు శాంతము వహించి తిని. నీ సోదరుని చంపిన వారు ఈ యక్షులు కారు, వీరిని చంపినవాడవు నీవు కావు. కర్మ సంబంధమైన సుఖదుఖములు దేహమునకు ఆత్మకు సంధానము చేయుట మనస్సంకల్పము వలన కలుగుచున్నది. ఈ మనస్సునందు నేను నీవు అను బహువిధములైన స్ఫురణలు కలుగును. అవి స్వప్నమునందువలె అపార్థ జ్ఞానములై పురుషుని యందు గోచరించుచుండును. ఈ మాయకతీతుడైన ఈశ్వరుని మరువకుము, నీకు శుభమగును. నీవు విష్ణుభక్తుడవని నేనెరుగుదును. నీకిష్టమైన ఒక వరము కోరుకొనుము అని పలుకగా ధ్రువుడిట్లనెను, ఏ భగవంతుని స్మరణ వలన దుష్కరమైన అజ్ఞానము అప్రయత్నముగా తొలగునో ఆ హరిస్మరణ నుండి మనస్సు చెలింపకుండునట్లు వరమిమ్ము అనగా కుబేరుడు అట్లే అని ఆశీర్వదించెను. నిరంతర హరిస్మరణమతని యందు అంగీకరించి అంతర్ధానం అయ్యెను. తన వారి మరణమునకు ధ్రువుడెట్లు రోషపడెనో కుబేరుడు కూడా అట్లే రోషపడినచో ధ్రువుని పరిస్థితి ఏమయ్యుండెడిది? మరియు సంహారకాండకు అంతు ఉండెడిది కాదు. ఈ విషయమునే కుబేరుడు వివరించి వివేకం ఆవశ్యకమనియు శమదమాది గుణములు అవలంబించుటలో పట్టుదలలు సన్యసింపవలెననియు అది కష్టసాధ్యమైనను అంతర్యామి స్మరణ మరువనిచో అప్రయత్నముగా సిద్ధించుననియు తెలియచేసెను. ఎవనికేది దుర్లభమో వాడది వరముగా పెద్దలను కోరినచో సులభ సాధ్యమగును. మహాతపస్సంపన్నుడైనను ధ్రువుడు హరిస్మరణమందు ఏమరుపాటు చెందెను. ఇటుపైన ఏమరుపాటు లేకుండునట్లు అనుగ్రహించుటయే అతనికి వరము. మన రికార్డింగ్ నెంబర్ 182 అయిపోయింది. చతుర్థ స్కంధంలో అంటే 4వ స్కంధంలో 366 పద్యం వరకు అయిపోయింది.